మతతత్వ బీజేపీ పార్టీను ఆర్ఎస్ఎస్ను దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో రెండవ రోజు టేకుమట్ల మండలంలోని వెలశాలలో ప్రారంభమై పంగిడిపల్లి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మండల ఇన్ఛార్జి కామెడీ శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులే ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు, అంబేద్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూచన మేరకు ఈరోజు టేకుమట్ల మండలం వెలిశాల గ్రామం నుండి పంగిడిపల్లి గ్రామం వరకు వచ్చాం. ఈ సభలో ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మరియు మా మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ గౌడ్ అన్న గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ అన్న గారికి, జిల్లా నాయకులు కృష్ణారెడ్డి మరియు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ సభ్యులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు అందరికీ నమస్కారం. పాత్రికేయుల మిత్రులకు కూడా. ఇకపోతే జై భీమ్ జై బాపు జై సంవిధాన్, ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహాత్మా గాంధీ కానివ్వండి, మిగతా అనేకులు, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ ద్వారా బ్రిటిషోళ్ళను ఆనాడు పారదోలి మనకి రాజ్యం తీసుకొచ్చారు, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. అలాగే జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించిన నిర్మాత. ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని రాయడానికి చాలా గొప్ప వ్యక్తిగా అధ్యక్షులు. ఆయన రాజ్యాంగంతోనే ఈరోజు మనం సమాన హక్కులతోని స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. పోతే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చింది, 4వసారి కూడా అధికారంలోకి రావాలని మన దేశంలో ఉన్న యువకులందరికీ ఒక మత పిచ్చిలాగా ఏర్పాటు చేసి వాళ్ళ పార్టీలో కలుపుకొని మేము ఎలాగైనా రాజ్యం స్థాపించుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ వారు ఏకఛత్రాధిపత్యంగా కార్పొరేట్ సంస్థలకు మొత్తము ఈ దేశాన్ని అమ్మేసి దాని ద్వారానే వాళ్ళు చాలా పబ్బం గడుపుతున్నారు. కావున దయచేసి కార్యకర్తలారా, భవిష్యత్తులో మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలంటే, ఆనాడు బ్రిటిష్ వాళ్ళను స్వతంత్ర పోరాటం చేసి ఎలాగైతే వాళ్ళను 1900 అప్పుడు స్వతంత్ర పోరాటం చేసి వాళ్ళను పారదోలామో, ఈరోజు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అనేది లేకుండా మనం వాళ్ళని తరిమికొట్టి మన రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ఈ ముఖ్య ఉద్దేశం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దానికి కట్టుబడి ఉండి రాబోయే ఎన్నికలలో మనమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మనము మన రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనేదే ఉద్దేశం. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రిలే పాదయాత్రను కొనసాగిస్తూ ఇవాళ వెలిశాల నుంచి పంగిడిపల్లి గ్రామంలో జాతీయ జెండాను అందుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ పిలుపును కొనసాగిస్తున్నటువంటి పంగిడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, అలాగే మండలంలో ఈ కార్యక్రమ నిర్వహణ కోసము బాధ్యత వహిస్తున్నటువంటి మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గారికి, జిల్లా నాయకులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి గారికి, వైనాల రవీందర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఈ మండలంకు ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి కామెడీ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకత్వము అందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రధానంగా ఈ దేశంలో రాజ్యాంగం ఇవాళ చాలా ప్రమాదంలో ఉన్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో ఉన్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాట ఫలితంగా లభించినటువంటి హక్కులను, స్వేచ్ఛను పూర్తిగా హరించి వేస్తూ బీజేపీ కొద్దిమంది పెట్టుబడిదారుల కోసము, కార్పొరేట్ల కోసము, ఉన్నత వర్గాల కోసము ఈ దేశాన్ని పూర్తిగా వాళ్ళు పాత పద్ధతులలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కునిగేసేటువంటి విధానాలు తీసుకుంటున్నారు.
మేము చాలా గర్వంగా చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు. ఎందుకంటే ఈ దేశంలో 75 నుంచి 76 ఏళ్ళుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉన్నదంటే దానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కారణము. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో తీసుకున్నటువంటి విధానాలు, నిర్ణయాలే ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకోవడానికి కారణమైంది. ఎంతో బాధ్యతగా 75 ఏళ్ల క్రితము దాదాపుగా ఒక 20-30 ఏళ్ళుగా ఒక దేశ స్వాతంత్ర పోరాటాన్ని, సుదీర్ఘకాలం స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించి గాంధీ మహాత్ముని బాటలో వారిచ్చినటువంటి మార్గదర్శకత్వంలో అహింస, శాంతి అనే సిద్ధాంతాన్ని మన ఎజెండాగా పెట్టుకొని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమం నడిపింది. ఈ స్వాతంత్ర ఉద్యమంలో అనేక కోట్ల మంది ప్రజానీకాన్ని కూడగట్టింది. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో అక్కడక్కడ కొనసాగుతున్న రాచరికపు పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది.